రాష్ట్రంలో ఆక్వా రంగానికి పెట్టింది పేరు పశ్చిమ గోదావరి జిల్లా. ప్రస్తుతం ఈ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు అందరూ కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకానికి ఇంకా ఇక్కడ ధర లేక రైతులందరూ కూడా పతనమవుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయమే మనతో మాట్లాడడానికి జై క్షీర భారత్ ఆక్వా రంగం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు గారు ఉన్నారు. సార్, ఆక్వా రైతులు గత కొన్ని రోజులుగా మీరు ఆందోళనలు చేస్తున్నారు. మీ డిమాండ్లు ఏంటి? మీరు ఆందోళన చేపట్టి చాలా రోజులు అయినప్పటికీ మీ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందనుకుంటున్నారు? గత కొన్ని రోజులుగా ఏదైతే అమెరికా సుంకం విధించిన నెపంతో ఏదైతే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు మరి మర్నాడే 50 నుంచి 100 రూపాయలు రేటు తగ్గించి కొనటం, కొన్ని కంపెనీలు అయితే అసలు సరుకే కొనకపోవటం రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరి ఏదైతే రైతులు ఇంకా మనం పండించిన పంటని ఇంకా మనం రోడ్ల మీద పోసుకోవాలి, మరి ఇంకా చెరువులు చేయడం అనవసరం అని చెప్పి ఏదైతే ఆందోళన వ్యక్తం చేశారో దాని మీద మేము జై భారత్ క్షీరమాక రైతు సంఘం తరఫున ఒక రైతు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో రైతులందరూ ఒకటే, గత కొన్ని సంవత్సరాలుగా మరి ఏదైతే ముడి సరుకులు తగ్గినా సరే ఫీడ్ రేట్లు తగ్గించకపోవటం, ఈరోజు ఈ ఫీడ్ కాస్ట్కి అసలు మనం రైలు 250 రూపాయలు 100 కొంటూ ఉండి 60 కొంటూ 350 రూపాయలు ఉన్నా చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ నెపంతో ఎవరు అమెరికా రేటు పెంచితే అక్కడ వినియోగదారుడికి వేయటం మానేసి ఇక్కడ పండించే రైతుకి దాన్ని మనం అలా వేయటం ఏంటి? అలాగే ఒక టీవీ ఉంటుంది, ఆ టీవీ రేటు పెరిగితే దాన్ని ఎవరు భరిస్తారు? చేసిన కన్జ్యూమర్ కాదు కదా, వినియోగదారుడు కొనుక్కునేవాడు భరించాలి. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. అక్కడ సుంకం తగ్గిన వెంటనే ఇక్కడ ఎవరైతే మనం రెయ్యి పండిస్తున్నామో మొత్తం కనీసం ఎవ్వరూ భరించకుండా ఆ మొత్తం కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా రైతు మీదే పడేసి ఒక సిండికేట్ వ్యవస్థ కింద అనదొక్కాలని చూశారు. దాని మీద మా సంఘం ఎప్పుడైతే వీళ్ళందరూ మరి రైతులతో చర్చించి ఇంక ఈ భవిష్యత్తులో మనం ఆక్వా నిలబడాలంటే మనం ఏదో ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి మేము ఏదైతే ఈ పాలకొల్లు, నర్సాపురం, ఆచంట 3 నియోజకవర్గాలు కలిపి ఆక్వా సంఘం ఉన్నాము. మా 3 నియోజకవర్గాల్లో రేపు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల్లో కూడా పంట విరామం చేయాలి. తద్వారా ఏదైతే డిమాండ్ అండ్ సప్లై ఏదైతే ఏర్పడుతుందో అప్పుడు మనకి ఫీడ్ రేట్లు తగ్గడం కానీ ఈ మినిమం రేటు ఉండి భవిష్యత్తులో రైతు బాగుంటాడని చెప్పేసి ఆ రకంగా మేము సంఘం తరపు నిర్ణయం చేసుకోవడం జరిగింది. చాలామంది ఆక్వా రైతులకు మీరు చెప్పిన సొంకాలు అవన్నీ తెలియదు. పంట చేతికి వచ్చిన తర్వాత ఎంతో నష్టానికైనా కూడా రొయ్య అనేది ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. వారందరికీ మీరు అవగాహన కల్పిస్తున్నారు. మేము గత 2 సంవత్సరాల కిందట ఈ సంఘం పెట్టినప్పుడు ఆ రోజు నుంచి వరకు రైతుల్లో అవగాహన కల్పించడమే జయంగా పెట్టుకుని ఆ రకంగా రైతులకు ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు కూడా దాని మీద అవగాహన వచ్చింది. కొంతమంది తెలియకపోవచ్చు, కానీ రైతు ఎప్పుడైనా సరే మనం పంచినది మాకు ఈ సరుకు ఇవాళ ఒక రెయ్యి అంటే మనం మిగతా ధాన్యంలాగో లేకపోతే ఇంకో రకంగానే గోధుమలాగా నిలవుండే సరుకు కాదు. ఒక గంటలో వైరస్ వస్తే గంటలో హార్వెస్ట్ చేయకపోతే ఆ చెరువు కాస్ట్ 5 లక్షల నుంచి 15 లక్షల్లోనే 20 లక్షల్లోనే మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అటువంటి ఈ పచ్చి సరుకుని మరి రైతు ఏంటంటే ఉబ్బరి చేసుకోవడం కోసం గతిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏ రేట్లు చెప్పినా సరే ఆ రేటుకి పట్టేసి రైతు నష్టపోతున్నాడు. మేము అదే అంటాం, గవర్నమెంట్ కూడా మేము కోరేది ఒకటే, ఏదైతే ఈ సరుకు ఆగని సరుకుని మీరు గవర్నమెంట్ తరపున కోల్డ్ స్టోరేజ్లు కానీ మరి దాన్ని లైవ్ స్టాక్ని మనం పాడవకుండా చేసుకోవడానికి గవర్నమెంట్ కూడా సహకరించాలని చాలాసార్లు విజ్ఞప్తి చేసాం. మేము భవిష్యత్తులో కార్యాచరణ కూడా అంతే, ప్రభుత్వం పరంగా చేయవలసిన కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తే రైతుకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అలాగే సిండికేట్ వ్యవస్థగా తయారయ్యి రైతుకి రేట్లు పత్రం చేస్తున్నారు. వీళ్ళందరూ సిండికేట్ వ్యవస్థపై కూడా పలు ఆరోపణలు చేశారు సార్. ఈ సిండికేట్ వ్యవస్థ దళారుల్లో ఎవరున్నారనుకుంటున్నారు? అంటే భీమవరానికి చెందిన కొంతమంది దగ్గర ఈ సిండికేట్ వ్యవస్థ అంతా కూడా ఉండిపోతుంది అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నా కొంతమందిని లీడ్ చేస్తారు. ఎందుకంటే వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా 10 రూపాయలు రేటు అనుకూలంగా ఉంటే 10 రూపాయలు పెంచుకుంటుకుంటారు, నిజంగా నష్టపోతే 10 రూపాయలు తగ్గించుకుంటారు. అంతే తప్ప అందరూ కలిసి ఏకమయ్యి ఈ రేటుకే కొనాలి, ఈ రేటు మించి కొనకూడదంటే అది సిండికేట్ అవుతుంది కదా. అంచేత మేమేమంటామంటే వ్యాపారం చేసుకోండి, మీకు నచ్చితే కొనుక్కోండి, నచ్చకపోతే తగ్గించి కొనుక్కోండి, అది నీ వ్యాపారం, మేము కూడా అడగడానికి సరిపోం. కానీ ఏదైతే సరుకుని ఈ రేటుకే అందరం కొనాలి అని చెప్పి ఏదైతే మీరు అందరూ కలిసి ఒక యూనియన్గా తయారయ్యి చేస్తున్నారో దాన్నే మేము వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా ఇప్పుడు అది భీమవరమా ఇంకో చోటని కాదు, ఎక్కడైతే కంపెనీలు ఈ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవాళ భీమవరం కేంద్రంగా ఉంది కాబట్టి కొంతమంది దీన్ని లీడ్ చేసి చేస్తున్నారు. అదే మేము ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే
వ్యాపారంలో కనుక ఇటువంటి పోకడలు కనుక వస్తే భవిష్యత్తులో ఈ కల్చరే అంతమైపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ చాలామంది అనుకుంటారు రైతులు అంటే బాగా బలిసి ఉన్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తారు అనుకుంటారు. 20% కూడా దాంట్లో సంపాదించరు, మిగతా 80% కూడా పోగొట్టుకున్న వాళ్ళే. అది గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం కానీ ఒకసారి ఎంక్వైరీ చేసుకుని తెలుస్తుంది. అధికారులు ఏముంది, కల్చర్ ఎంత సాగు చేసాం, ఇన్ని లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేసినంత మాత్రం రైతు బాగుండాలని లేదు కదా. ఎన్ని కష్ట నష్టాలు పడితే రైతు చేస్తున్నాడు. కానీ దానివల్ల కొన్ని గవర్నమెంట్ పరంగా కూడా కొన్ని నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. రైతుకు కూడా మాలో కూడా కొన్ని తప్పులు ఉంటాయి. అందరూ కూడా కల్చర్ని అదే ఒక లైన్లో చేయరు. కొంతమంది పాడైపోతూ ఉంటారు. గవర్నమెంట్ కూడా అలా రైతులను కూడా కంట్రోల్ చేయాలి. మేము అనేది ఒక తప్పు అనేది ఒక చోటే ఉందని నేను అన్నాం, అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఎన్ని సర్చ్ చేసుకుంటేనే కానీ ఇది భవిష్యత్తులో రైతు అక్కడ నిలబడదు. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా దృష్టి సారించాలి మేము కోరుతున్నాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సుంకం 90 రోజుల పాటు పోస్ట్ పోన్ చేసాడు, అయినా సరే ఇక్కడ రేటు పెరగలేదు. అంటే ఏంటి అంటే మీకు మొన్న తగ్గించేసాడని చెప్పేసి వెంటనే తగ్గించేశారు. మరి సుంకం ఆపినప్పుడు మరి పెంచుకోనాలి కదా. అంటే ఇది ఒక సిండికేట్ వ్యవస్థ. అలాగే ఫీడ్ రేట్లు ఆ రోజు 105 రూపాయలు సోయా పెరిగిపోయింది, అన్నీ DOP పెరిగిపోయింది, ఫిష్ ఆయిల్ పెరిగిపోయిందని చెప్పేసి కేజీకి 50 నుంచి 60 రూపాయలు పెంచేశారు. ఇవాళ 105 రూపాయలు ఉన్న సోయా 25 రూపాయలు పడిపోయింది. 22,000 రూపాయలు ఉన్న DOP 11,000 పడిపోయింది. 50% పైన పడిపోయినాయి కొన్ని. మరి ఎంత తగ్గించాలి? ₹1 తగ్గించలేదు. అంటే ఏంటి, మీరు అందరూ ఒక వ్యవస్థ నడుస్తుంది కదా. మరి మీరు ఫీడ్ రేట్ తగ్గించరు, కొనే సరుకు మాత్రం తగ్గించేస్తారు. ఇంకెలా కల్చర్ చేస్తాడు? ఎప్పుడో 10 సంవత్సరాల కిందట 15 సంవత్సరాల కిందట 30 కౌంట్ 500 రూపాయలు ఉంది టైగర్ టైంలో. ఆ రోజు ఫీడ్ బస్తా 1,600 రూపాయలు. ఇవాళ 30 కౌంట్ 400 లేదు. ఫీడ్ బస్తా 2,800. అంటే అసలు ఏ రకంగా రైతు బాగుపడతాడు, ఏ రకంగా కల్చర్ చేస్తాడు? అంటే అసలు మీరు ఎన్నినేమో మీ దాంట్లో వాడి మెడిసిన్స్ ఇదివరకు ఒక కేజీ డబ్బా 500, 600 ఉండేది. ఇవాళ కేజీ మెడిసిన్ 2,000 కాడి నుంచి 8,000, 10,000. అంటే అసలు అంటే మేము వాడేవన్నీనేమో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెంచేసి రైతుకు వచ్చేటప్పటికి అసలు ఆ ధర లేకపోతే ఏ రకంగా అంటే మేము ఆస్తులను నమ్మేసుకుని మేము చెయ్యాలా? ఇది చాలా దుర్మార్గపుగా నడుస్తుంది. ప్రభుత్వం కూడా ఏంటంటే దీని మీద పాపం సబ్సిడీ రూపాయన్నర కరెంటు సబ్సిడీ ఇస్తున్నారు, కొంతవరకు స్టార్ట్అవుట్ చేసుకుంటుంది. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్లు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు. మా విధానం ఒకటే, ప్రభుత్వం దృష్టికి కూడా అసలు రిపోర్టు తీసుకెళ్ళాలి. ఒరిజినల్గా రైతు ఎందుకు నష్టపోతున్నాడు, రైతుకి చేయవలసిన న్యాయం ఏంటి, గవర్నమెంట్గా చేయవలసిన న్యాయం ఏంటి, వీళ్ళందరినీ ఎలా కట్టడి చేయాలి, ఇవన్నీ కలిసి మరి ఎదరికెళ్తేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము కూడా ఆ రకంగా భవిష్యత్తు ప్రణాళిక రేపు 13వ తారీఖు రేపు భీమవరంలో మళ్ళీ రైతు సదస్సు ఏర్పాటు చేశారు కోట్ల పక్షణాల్లో. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా అక్కడ చర్చించి రాబోయే ప్రణాళిక అంతా కూడా ఆ భీమవరం మీటింగ్లో చర్చించి మళ్ళీ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకున్నాం. ప్రధానంగా ఆక్వా రంగానికి సంబంధించి సిండికేట్ వ్యవస్థ, దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. అంతేకాకుండా ఆక్వా రైతు అనేవాడు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న కష్టం ఆ ప్రభుత్వానికి ఇంకా తెలియలేదు. కాబట్టి ప్రభుత్వమే ఈ ఆక్వా రైతులకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వచ్చి దీనిపై రీసెర్చ్ చేసి మీరు పడుతున్న కష్టాలన్నింటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేలా కృషి చేయాలంటారు. అంతేకాకుండా 11వ తేదీన భీమవరంలో మరొక సభ కూడా నిర్వహిస్తున్నాం, 13వ తేదీన ఒక సభ కూడా భీమవరంలో నిర్వహిస్తున్నాం. దీని తర్వాత ప్రభుత్వ కార్యాచరణ మేమేం చేస్తామనే దానిపై కూడా చర్చిస్తాము. ఒకవేళ సమస్యల పరిష్కారం కాకుంటే క్రాప్ హాలిడేస్గా కూడా మేము పయనిస్తామంటూ కూడా గాంధీ భగవాన్ రాజు చెప్తున్నారు. వీడియో జనశేఖర్తో మన RTV పాలకొల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.